ఈ వీడియోలో మోషే ఐగుప్తులో ఫరో వద్ద నుండి ఎందుకు పారిపోయాడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు అని ఇశ్రాయేలీలతో విమర్శించబడిన మోషేనే దేవుడు ఇశ్రాయేలీలకు అధికారిగాను తీర్పరిగాను ఎలా నియమించాడో, ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు ఈజిప్ట్ దేశంలో చేసిన అద్భుతాలు ఏమిటో, 6 లక్షలకు పైగా ఉన్న బానిసలను విడిచిపెట్టడానికి ఎవ్వరూ ఒప్పుకోరు, అలాంటి వారిని విడిచిపెట్టాలంటే అక్కడ పెద్ద యుద్ధమే జరగాలి, ఎన్నో వేల మంది చనిపోవాలి, ఎంతో రక్తపాతం కూడా జరగాలి. కానీ అటువంటిది ఏమీ జరగకుండా దేవుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీలకు ఒక్క యుద్ధం కూడా జరగకుండా లక్షల మంది ఇశ్రాయేలీలను ఐగుప్తీయుల బానిసత్వం నుండి ఎంత తేలికగా విడిపించారో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి, కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మోషే ఫరో కుమార్తె వద్ద ఫరో కోటలో 40 సంవత్సరాల వరకు పెరిగాడు. తను ఇశ్రాయేలీయుడనని అతనికి తెలిసింది. ఆ సమయంలో తన సొంత ప్రజలు ఐగుప్తీయుల చేతిలో బానిసలుగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వారి వద్దకు వెళ్ళి కళ్ళారా చూశాడు. వారు పడుతున్న బాధలు చూసి మోషే మనసు ఒక్కసారిగా కరిగిపోయింది. తన సొంత ప్రజలేమో ఎండలో ఎంతో కష్టపడి చెమటోడ్చి పనిచేస్తూ ఐగుప్తీయుల చేతిలో దెబ్బలు తింటూ ఉంటే తనేమో రాజకుమారుడిలా అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన సొంత ప్రజలను తను ఎలా రక్షించగలడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడిని తీవ్రంగా కొడుతూ ఉన్నాడు. అది మోషేకు చాలా బాధను కోపాన్ని కలిగించింది. ఆ రోజు మోషేకు ఎంత కోపం వచ్చిందంటే ఆ ఐగుప్తీయుడిని చంపేయాలి అన్నంత కోపం కలిగింది. అంతే, అటూ ఇటూ ఓసారి చూశాడు. ఎవ్వరూ లేని సమయంలో ఇశ్రాయేలీయుడిని కొట్టిన ఐగుప్తీయుడిని మోషే కొట్టి చంపేసి అతన్ని ఇసుకలో పాతిపెట్టేశాడు. ఇది ఎవ్వరూ చూడలేదు అని అనుకున్నాడు. అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ మోషే ఐగుప్తీయుడిని కొట్టి చంపేయడం ఒక ఇశ్రాయేలీయుడు చూశాడు. ఇది కొంతమందికి తెలిసిపోయింది కూడా. తర్వాత రోజు 2 ఇశ్రాయేలీలు గొడవ పడుతూ ఉన్నారు. మోషే వారి వద్దకు వెళ్ళి, మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు అని అందులో అన్యాయం చేసిన వాడి వైపు చూసి, మీరిద్దరూ ఒకే జాతి వారు కాదా, మీరు ఇలా గొడవ పడవచ్చా అని వారికి సర్ది చెప్పబోయాడు. కానీ ఆ ఇశ్రాయేలీయుడు, నిన్ను మాకు తీర్పరిగాను అధికారిగాను ఎవరు నియమించారు? నిన్న ఆ ఐగుప్తీయుడిని చంపినట్లే నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని మోషేను ప్రశ్నించాడు. ఈ మాట వినగానే నిన్న తను చేసిన హత్య గురించి కొంతమందికి తెలిసిపోయిందని, ఇది ఫరో రాజుకు తెలిసే లోపే తను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని మోషే అనుకున్నాడు. కానీ అప్పటికే విషయం ఫరో రాజు వద్దకు వెళ్ళిపోయింది. ఫరో మోషేను చంపాలని ప్రయత్నించాడు. కానీ మోషే అప్పటికప్పుడే బయలుదేరి మిద్యాను అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ మిద్యాను ప్రాంతం ఇదే. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, నిన్ను మాకు తీర్పరిగా అధికారిగా ఎవరు నియమించారు అని మోషేను ఇశ్రాయేలీలు తిరస్కరించారు. కానీ దేవుడు అదే మోషేను తీసుకొని వాళ్ళందరికీ, అంటే ఇశ్రాయేలీల ప్రజలందరికీ అధికారిగాను తీర్పరిగాను నాయకుడిగాను గొప్ప ప్రవక్తగాను చేసి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే ద్వారానే ఐగుప్తు నుండి కనాను అనబడిన ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం దేవుని యందు భయభక్తులతో నీతిగా జీవిస్తే మన నీతి నిజాయితీలను బట్టి మనల్ని ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో, మనల్ని ఎవరైతే తక్కువ చేసి హీనంగా మాట్లాడుతున్నారో వారి ముందే మనల్ని ఎంతో గొప్ప స్థాయికి దేవుడే తీసుకొని వస్తాడని మనం గమనించాలి, గుర్తుంచుకోవాలి. ఆ రోజు మోషే ఐగుప్తు దేశంలో ఉన్న కైరో పట్టణం నుండి మిద్యాను అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక బావి వద్ద కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే అతను చాలా దాహంతో ఉన్నాడు. ఈ ప్రాంతంలో నీళ్లు ఎక్కడా దొరకవు, కేవలం ఈ బావి వద్ద మాత్రమే నీళ్లు దొరుకుతాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ బావి ఉపయోగంలోనే ఉంది. ఇక్కడ ఇప్పటికీ ఈ బావి నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ రోజు మోషే ఏ బావి వద్ద కూర్చున్నాడో ఆ బావి ఇదే. ఇది ఈజిప్ట్ బోర్డర్లో ఉంది. మిద్యాను అనే ఈ ప్రాంతంలో ఒక యాజకుడు ఉన్నాడు. యాజకుడు అంటే పూజారి. అతని పేరు రగుయేలు. ఇతన్ని ఇత్రో అని కూడా పిలుస్తారు అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది. ఇతనికి 7 కూతుర్లు ఉన్నారు. ఇతనికి గొర్రెల మంద కూడా ఉంది. అతని కుమార్తెలు ఆ మందను మేపుకుంటూ వచ్చి వాటికి నీళ్లు పెట్టడానికి తొట్టెలలో నీళ్లు నింపుతూ ఉన్నారు. ఇంతలో వేరే గొర్రెల మందల కాపరులు ఇక్కడికి వచ్చి
వీళ్ళందరూ ఆడపిల్లలు కాబట్టి వీళ్లను ఇక్కడి నుంచి బలవంతంగా తోలేశారు. ఇది మోషే చూశాడు. మోషే రాజకుమారుడిగా పెరిగాడు. అతనికి యుద్ధం కూడా వచ్చు. అన్ని రకాలుగా అతను బలవంతుడే. కాబట్టి ఆ మందల కాపరులను ఇక్కడి నుండి వెళ్ళగొట్టి ఆ ఆడపిల్లలకు మోషే సహాయం చేశాడు. ఆ రోజు సాయంత్రం ప్రతిరోజు కన్నా ముందే తమ మందను తోలుకుంటూ ఆ ఆడపిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ పూజారి అంటే రగూయేలుకు ఒక సందేహం వచ్చింది. ప్రతిరోజు మందను తోలుకుంటూ తన కూతుళ్ళు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తారు, కానీ ఈరోజు ఇంత త్వరగా ఎలా వచ్చారు అని అతను తన కూతుర్లను ప్రశ్నించాడు. బావి వద్ద తమకు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఒక వ్యక్తి సహాయం చేసిన విషయం తమ తండ్రికి ఆ ఆడపిల్లలు చెప్పారు. మనకు సహాయం చేసిన వ్యక్తిని అలాగే అక్కడే ఎందుకు వదిలి వచ్చారు? అతన్ని భోజనానికి ఇంటికి తీసుకుని రండి అని ఆ ఆడపిల్లల్ని మోషే వద్దకు పంపాడు. ఆ రోజు మోషే రగూయేలు ఇంటికి వచ్చాడు. అతను మోషే గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు అతన్ని జాగ్రత్తగా గమనించి అతని ప్రవర్తన చూసి తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ తర్వాత మోషేకు 2 కుమారులు మిద్యాను అనబడే ఈ ప్రాంతంలోనే పుట్టారు. ఒకరోజు మోషే తన మామ మందను మేపుకుంటూ ఉండగా ఒక పొద మండిపోతూ మోషేకు కనిపించింది, కానీ అది కాలడం లేదు. ఈ విచిత్రం ఏమిటో చూద్దామని మోషే ఆ పొద వద్దకు వచ్చాడు. ఆ పొదలో నుండి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ పొద ఇదే. ఆ పొద ఇప్పటికీ ఇలా జీవించి ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. హోలీ ల్యాండ్ టూర్కి వచ్చిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ పొదను చూసి వెళతారు. ఆ రోజు దేవుడు మోషేతో, ఇది పరిశుద్ధ ప్రదేశం కాబట్టి నీ చెప్పులు విడిచి ఇక్కడికి రమ్మని చెప్పాడు. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పాడు. నా ప్రజల ప్రార్థనలు నేను విన్నాను, వారి బాధలు నేను చూశాను. నీవు వెళ్ళి వారిని విడిపించి అక్కడి నుండి కనాను దేశమునకు అనగా పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలి అని మోషేతో దేవుడు చెప్పాడు. పాలు తేనెలు ప్రవహించడం అంటే పాలు ఉండాలంటే ఆవుల మందలు, గేదెల మందలు, మేకల గొర్రెల మందలు అన్నీ ఉండాలి. అవన్నీ ఉండాలంటే అక్కడ నీళ్లు, గడ్డి, అన్ని రకాల చెట్లు కూడా ఉండాలి. అలాగే తేనె ప్రవహించు ప్రదేశం అంటే తేనెటీగలు ఉన్న ప్రదేశం అని అర్థం. తేనెటీగలు ఎక్కువగా ఉండాలంటే అక్కడ అన్ని రకాల పువ్వులు పూసే చాలా మొక్కలు అక్కడ ఉండాలి. ఆ మొక్కలు ఉండాలంటే అక్కడ నీళ్లు పుష్కలంగా ఉండాలి. పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ నీళ్లు పుష్కలంగా ఉంటాయి, అక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయి అని అర్థం. కాబట్టి మోషేను దేవుడు ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్పాడు. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి నిరాకరించాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు నన్ను నమ్మరు, నిన్ను దేవుడు పంపలేదు అంటారు అని దేవునితో మోషే చెప్పాడు. అప్పుడు దేవుడు, నీ చేతిలో ఉన్న కర్రను క్రింద పడై అని అన్నాడు. మోషే ఆ కర్రను క్రింద పడవేసిన వెంటనే ఆ కర్ర పాముగా మారిపోయింది. ఆ పామును చూసి మోషే భయంతో పారిపోయాడు. కాని ఆ పాము తోకను పట్టుకోమని దేవుడు చెప్పాడు. మోషే పాము తోకను పట్టుకోగానే అది తిరిగి కర్రైపోయింది. అలాగే మోషే తన చేతిని తన రొమ్ముపై పెట్టుకోమని అన్నప్పుడు అతని చెయ్యి తెల్లగా కుష్టివ్యాధి వచ్చినట్లుగా అయిపోయింది. ఆ చెయ్యిను మరలా తన రొమ్ముపై పెట్టుకోమన్నప్పుడు తిరిగి ఆ చెయ్యి మరలా మామూలు స్థితికి వచ్చింది. నీకు తోడుగా నేను ఉన్నాను, నీవు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు అప్పటికీ కూడా మోషే, నేను వెళ్ళలేను, నాకు మాట్లాడడం రాదు, నాకు నత్తి అని దేవునితో చెప్పాడు. నీవు చెప్పిన మాటలు రాజుకు అర్థమయ్యేట్లు చెప్పడానికి నీ అన్న అయిన అహరోనును నీ వద్దకు పంపుతున్నాను. అహరోను నువ్వు కలిసి వెళ్ళి నా ప్రజలను అక్కడి నుండి బయటికి తీసుకుని వెళ్ళడానికి ఫరో రాజుతో మాట్లాడమని దేవుడు మోషేతో చెప్పాడు. అప్పటికి మోషేను చంపాలని ప్రయత్నించిన ఫరో రాజు చనిపోయాడు. ఇప్పుడు మోషే తన మామకు ఈ విషయం మొత్తం చెప్పి తన భార్యను తన 2 కుమారులను తీసుకుని ఐగుప్తు దేశానికి బయలుదేరాడు. ఇంతలో దేవుడు అహరోనుతో కూడా మాట్లాడి నీ తమ్ముడికి ఎదురు వెళ్ళమని చెప్పాడు. అప్పుడు అహరోను మోషేకు ఎదురుగా వచ్చి అతన్ని అడవిలోనే కలుసుకున్నాడు. దేవుడు తమకు చెప్పిన మాటలన్నీ ఇద్దరు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత మోషే అహరోనులు ఈజిప్ట్ దేశంలోని ఇశ్రాయేలీలు ఉంటున్న ప్రదేశానికి వెళ్లి దేవుడు తమకు చెప్పిన మాటలన్నీ వారితో చెప్పి ఆ సూచక క్రియలు వారి ముందు చేశారు. అప్పుడు వారందరూ మోషే మాటలను నమ్మారు. వారందరూ దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. ఐగుప్తు రాజు మిమ్మల్ని అంత తేలికగా విడిచిపెట్టడు, అక్కడ నేను చేయవలసిన కొన్ని అద్భుతాలు ఉన్నాయి, ఆ తర్వాతే అతను మిమ్మల్ని విడిచిపెడతాడు అని జరగబోయే విషయాలను దేవుడు ముందుగానే మోషేతో చెప్పాడు. అయితే ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉంది. అదేమిటంటే అబ్రహాము కాలంలోనే దేవుడు అబ్రహాముతో
ఇశ్రాయేలీలు ఐగుప్తీయులకు బానిసలుగా ఉంటారని, వారు అక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు చాలా ఐశ్వర్యంతో తిరిగి వెళ్తారని దేవుడు ముందుగానే అబ్రహాముతో చెప్పాడు. ఆ మాటలను ఇక్కడ కూడా దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఆ విషయం గురించి బైబిల్లో ఇలా వ్రాసి ఉంది. ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇప్పుడు మోషే అహరోనులు ఫరో రాజు వద్దకు వెళ్ళి, మా దేవుడైన యెహోవా ఆయన కొరకు ఒక ఉత్సవాన్ని చేయమని మాతో చెప్పాడు. కాబట్టి మేమందరం ఇక్కడి నుండి 3 రోజులు ప్రయాణం చేసేంత దూరం వెళ్ళి ఆయనకు ఉత్సవం చేయాలి. కాబట్టి మమ్మల్ని పంపమని అడిగారు. ఈ మాటలు వినగానే ఫరో రాజుకు చాలా కోపం వచ్చింది. వెంటనే అనరాని మాట అన్నాడు. అదేమిటంటే, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను అన్నాడు. చరిత్రలో యెహోవా దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కడూ నాశనం అయిపోయాడు. ఈ మాట దేవుని కోపాన్ని ఇంకా పెంచింది. అంతేకాకుండా ఫరో మరలా ఇలా అన్నాడు, అహరోను, నీ జనులను పని చేయకుండా ఎందుకు ఆపు చేస్తున్నావు? వెళ్ళి మీ పని చేసుకోండి అని అన్నాడు. అంతేకాకుండా ఇశ్రాయేలీల పైన అధికారులుగా ఉన్నవారిని పిలిచి, ఈ ప్రజలకు బద్ధకం ఎక్కువైపోయింది, కాబట్టి వీరు చేసే ఇటుకలను కాల్చడానికి మీరు ఇప్పటి నుండి గడ్డిని కూడా వారికి ఇవ్వవద్దు. ఇక నుండి ఆ గడ్డిని కూడా వాళ్లే తెచ్చుకొని, ఇంతకుముందు వారు రోజుకు ఎన్ని ఇటుకలు తయారు చేసి కాల్చేవాళ్ళో ఇప్పుడు కూడా అన్నే ఇటుకలు తయారు చేసి కాల్చవలసిందే. వీళ్లను ఇంకా కఠినంగా పని చేపించమని ఆజ్ఞాపించాడు. ఈ మాట విన్న తర్వాత ఇశ్రాయేలీలు ఇంకా భయపడ్డారు. మోషే వద్దకు వెళ్ళి, నీవు మాకు మేలు చేస్తానని చెప్పావు, కానీ ఫరో ఇప్పుడు మా ప్రజలకు ఇంకా కఠినమైన పని అప్పచెప్పాడు. ఇంతకుముందు ఇటుకలు కాల్చడానికి గడ్డిని వాళ్లే ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆ గడ్డిని కూడా మమ్మల్నే తెచ్చుకోమని అంటున్నాడు అని మోషేతో అన్నారు. అప్పుడు మోషే దేవుని వద్దకు వెళ్ళి, ప్రభువా, వాళ్ళు ఇశ్రాయేలీల పనిని ఇంకా కఠినం చేశారు అని దేవునితో చెప్పినప్పుడు దేవుడు మోషేతో, ఫరో మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెడతాడు. అలా జరగడం మీరు మీ కళ్ళారా చూస్తారు, భయపడవద్దు. నేను మిమ్మల్ని విడిపించి అబ్రహాముకు ప్రమాణం చేసిన ఆ దేశంలోనికి మిమ్మల్ని పంపించి మీకు దేవుడినై ఉంటాను. అప్పుడు నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు. అంతేకాదు, నిన్ను ఫరోకు దేవుడిగా చేస్తాను, అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు అని మోషేతో దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడు మోషే అహరోనులను మరలా ఫరో వద్దకు వెళ్ళమని చెప్పాడు. నీ చేతిలో ఉన్న కర్రను క్రింద పడవేసి అది పాముగా మారడాన్ని ఫరోకు చూపించమని చెప్పాడు. మోషే అహరోనులు ఫరో వద్దకు వెళ్లి వారి చేతిలో ఉన్న కర్రను క్రింద పడవేసినప్పుడు అది పాముగా మారిపోయింది. ఇది చూసి ఫరో ఎగతాళిగా నవ్వాడు. ఈ మంత్రాలు మేము కూడా చేయగలం అని తన వద్ద ఉన్న మంత్రతంత్రాలు తెలిసిన విద్వాంసులను, శకునగాండ్రను పిలిపించాడు. వారు కూడా వచ్చి మోషే అహరోనుల ముందు వారి కర్రలను కూడా కింద పడవేసినప్పుడు అవన్నీ కూడా పాములైపోయాయి. కానీ అక్కడ జరిగిన ఒక అద్భుతం ఏమిటంటే, పాముగా మార్చబడిన అహరోను కర్ర పాములుగా మార్చబడిన వారి కర్రలనన్నిటినీ మృంగివేసింది. ఇది చూసి ఐగుప్తు దేశ రాజైన ఫరో మనసు ఇంకా కఠినమైపోయింది. అతనికి ఇంకా కోపం పెరిగిపోయింది. ఈ అద్భుతాన్ని చూసి కూడా అతను ఇశ్రాయేలీలను విడిచిపెట్టనన్నాడు. ఇప్పుడు దేవుడు మోషేతో ఇలా అన్నాడు, ఫరో హృదయం ఇంకా కఠినపరచబడింది. ప్రొద్దున్న నీవు ఏటి వద్దకు వెళ్ళు, అక్కడికి ఫరో వస్తాడు. నీవు నా ప్రజలను విడిచిపెట్టడం లేదు కాబట్టి నేను వారి దేవుడినైన యెహోవాను అని నీవు తెలుసుకుంటావు అని చెప్పి, అతని కాలువల మీద, చెరువుల మీద, ఏటి నీళ్లపైన నీ చెయ్యి చాపి నీ కర్రతో ఆ నీళ్లను కొట్టమని అహరోనుతో చెప్పమన్నాడు. అప్పుడు ఆ నీరు అంతా రక్తం అయిపోతుంది, ఏటిలోని చేపలన్నీ చచ్చిపోతాయి, ఆ నీళ్లు ఐగుప్తు ప్రజలు త్రాగలేరు అని చెప్పమన్నాడు. అదేవిధంగా మోషే అహరోనులు ఏటి వద్దకు వెళ్లారు. ఫరోతో దేవుడు చెప్పమన్నట్టే చెప్పారు. దేవుడు చేయమన్నట్టే చేశారు. అప్పుడు ఐగుప్తీలో ఉన్న ప్రాంతంలోని కాలువలలో, చెరువులలో, నీటి గుంటలలో ఉన్న నీళ్లన్నీ రక్తం అయిపోయాయి. అందులోని చేపలన్నీ చచ్చిపోయాయి. ఆ సమయంలో ఐగుప్తీయులు రక్తం అయిపోయిన నీళ్లను త్రాగలేక ఏటి ఒడ్డున క్రొత్తగా గుంటలు త్రవ్వుకొని ఆ నీళ్లు త్రాగారు. 7 రోజుల పాటు ఇలాగే గడిచింది. ఆ తర్వాత దేవుడు మోషేతో ఇలా అన్నాడు, ఈసారి మరలా ఫరో వద్దకు వెళ్ళి నా ప్రజలను పంపించకపోతే ఈసారి మీ ఇళ్లల్లోకి కప్పలు వచ్చేలా చేస్తాను అని చెప్పమన్నాడు. అదేవిధంగా మోషే అహరోనులు ఫరో వద్దకు వెళ్ళి
తమ కర్రను ఏటి నీళ్లపై చాచినప్పుడు లక్షలాది కప్పలు ఐగుప్తు దేశంలోని ఐగుప్తీయుల ఇళ్లలో నిండిపోయాయి. వారు వంటగదిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కప్పలే ఉన్నాయి. వారు పడక గదిలోనికి వెళ్ళినప్పుడు అక్కడా కప్పలే ఉన్నాయి. వారు ఎక్కడ ఉన్నా అక్కడ కప్పలే ఉన్నాయి. వారు భోజనం చేసే సమయంలో కూడా ఆ భోజనంలో కూడా కప్పలే ఉన్నాయి. కప్పల బాధతో వారు చాలా ఇబ్బంది పడ్డారు. వారు తమ ఇళ్లని విడిచిపెట్టి పొలాలలోకి వెళ్ళినా అక్కడ కూడా కప్పలే విపరీతంగా ఉన్నాయి. కాబట్టి వారు ఆ కప్పల నుండి తప్పించుకోలేకపోయారు. సరిగ్గా విశ్రాంతి కూడా తీసుకోలేకపోయారు. పడుకున్నా, కూర్చున్నా, భోజనం చేసినా ఎక్కడ చూసినా కప్పలే నిండిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఫరో యొక్క మంత్రజ్ఞులు, శకునగాండ్రు కూడా ఈ పని మీరు మాత్రమే కాదు మేము కూడా చేయగలం అని మంత్రాలతో వారు కూడా ఐగుప్తు దేశం మీదకి కప్పలను రప్పించారు. కానీ దేవుని శక్తి ముందు వారి మంత్రశక్తి నిలబడలేదు. కప్పల వల్ల ఐగుప్తీయులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఫరో మోషేని పిలిపించి ఈ కప్పలను ఇక్కడి నుండి వెళ్ళిపోయేలా చేయమని, అప్పుడు నేను మీ దేవుణ్ణి మీరు ఆరాధించడానికి మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పాడు. అప్పుడు మోషే యెహోవా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కప్పలను చచ్చిపోయేలా చేశాడు. ఆ కప్పలన్నిటినీ పోగు చేసినప్పుడు ఆ ప్రాంతమంతా తీవ్రమైన కంపు కొట్టింది. ఇప్పుడు ఐగుప్తీయులకు కప్పల బాధ నుండి విముక్తి కలిగింది. సమస్య తొలగిపోయింది. కాబట్టి దేవుడు ముందుగా మోషేతో చెప్పినట్లే ఇప్పటికీ ఫరో మనసు మారలేదు. దేవుడు మరలా మోషేతో ఇలా అన్నాడు, నీవు ఇప్పుడు వెళ్ళి ఐగుప్తు దేశంలోని ధూళిని కొట్టు, ఆ ధూళి అంతా పేలు అయిపోతాయి. దేవుడు చెప్పినట్లే అహరోను తన కర్రతో ఐగుప్తు దేశంలోని ధూళిని కొట్టినప్పుడు ఆ ధూళి అంతా పేలుగా మారిపోయాయి. ఆ పేలు ఐగుప్తు దేశంలోని ప్రజలందరి మీద, వారి జంతువులన్నిటి మీద నిండిపోయాయి. వారిని విపరీతంగా కుట్టాయి. ఆ పేల వల్ల ఐగుప్తీయుల ప్రజలందరూ విపరీతంగా బాధపడ్డారు. ఇప్పుడు మరలా ఫరో, శకునగాండ్రు, మంత్రజ్ఞులు కూడా వచ్చి వారు కూడా పేలను సృష్టించాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. అప్పుడు వారు ఈ పని చేయటం మా వల్ల కావటం లేదు, మంత్రతంత్రాలు తెలిసిన వారు ఈ పని చేయనే లేరు, ఇది ఖచ్చితంగా దేవుడి పనే అని ఫరోకు తెలియచేశారు. అప్పుడు ఫరో ఈ పేలను పోయేలా దేవుడిని ప్రార్థించమని మోషేను అడిగాడు. మోషే ప్రార్థించినప్పుడు ఆ పేలన్నీ నాశనం అయిపోయాయి. అయినప్పటికీ ఫరో మనస్సు మారలేదు. ఇప్పుడు దేవుడు మోషేతో ఇలా అన్నాడు, నీవు ఫరో వద్దకు వెళ్ళి నా ప్రజలను ఇప్పుడైనా పంపకపోతే నీ దేశం మొత్తం ఈగల గుంపుతో నిండిపోతుంది, వాటి వల్ల నీ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పమన్నాడు. అదేవిధంగా మోషే, అహరోనులు వెళ్ళి ఫరోతో చెప్పారు. ఈగలా? అవి మమ్మల్నేం చేస్తాయి అని ఫరో పగలబడి నవ్వాడు. మోషే, అహరోనులు ఆ ఈగల గుంపును వారి మీదకు వచ్చేలా చేశారు. మనుషుల మీద వాలటం మాత్రమే కాదు, అవి వారిని కుట్టి బాధించాయి. ఈగల వల్ల ఐగుప్తీయుల ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. వారు ఎక్కడికి వెళ్ళినా వారికి ఈగలే కనిపించాయి. త్రాగడానికి నీళ్లు తీసుకున్నా అందులో ఈగలే ఉన్నాయి. తినడానికి ఆహారం తీసుకున్నా వాటిపైన ఈగలే వాలి ఉన్నాయి. పడుకోవడానికి గదిలోనికి వెళ్ళినా ఆ గదులన్నీ పూర్తిగా ఈగలతో నిండిపోయాయి. ఈగల నుండి తప్పించుకోవడం ఐగుప్తు ప్రజల వల్ల కాలేదు. మనకు తెలుసు ఈగలు ఎంత చిరాకు తెప్పిస్తాయో. ఎన్నిసార్లు తోలినా ఆ ఈగ మళ్ళీ మళ్ళీ వచ్చి అక్కడే వాలుతూ ఉంటుంది. ఒక్క ఈగతోనే మనం ఇంత బాధపడితే లక్షల ఈగలు ఆ రోజు ఐగుప్తీయులను ఎంత బాధపెట్టి ఉంటాయో కదా. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జరుగుతున్న ఈ ఇబ్బందులన్నీ ఐగుప్తీయుల ఇళ్లల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఇశ్రాయేలీలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇక ఈ ఈగల గుంపు నుండి తప్పించుకోలేక ఫరో మోషే, అహరోనులను పిలిపించి వెంటనే మీరు వెళ్ళి మీ దేవుణ్ణి సేవించండి అని చెప్పాడు. కానీ మోషే ఫరోతో ఇలా అన్నాడు, మేము మా దేవునికి అర్పించే బలి ఐగుప్తీయులకు ఇష్టం కానిది. వారికి ఇష్టం లేని బలిని వారి ముందే అర్పిస్తే వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు కదా. కాబట్టి ఇక్కడి నుండి 3 రోజుల ప్రయాణం చేసేంత దూరం వరకు మేము వెళ్ళి మా దేవుడికి బలి అర్పించవలసిందే అని ఫరోతో చెప్పాడు. అప్పుడు ఫరో, సరే మీరు వెళ్ళి మీ దేవుడికి బలి అర్పించండి, కానీ ఇక్కడి నుండి ఎక్కువ దూరం మాత్రం వెళ్ళకూడదు. అంతేకాదు నా కొరకు కూడా మీ దేవుడిని వేడుకోండి అని చెప్పాడు. అప్పుడు మోషే ఫరోతో ఇలా అన్నాడు, నేను నీ కొరకు వేడుకుంటాను, కానీ ఈసారి మమ్మల్ని పంపకుండా నువ్వు మోసం చేయకూడదు అని చెప్పి వెళ్ళి యెహోవా దేవుడిని వేడుకొన్నాడు. దేవుడు ఆ ఈగలన్నిటిలో ఒక్కటి కూడా ఈజిప్ట్ దేశంలో లేకుండా చేశాడు. ఇప్పుడు ఈ సమస్య కూడా తీరిపోయింది. కాబట్టి మరలా ఫరో మనసు కఠినం అయిపోయింది. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఉచితంగా పనిచేసే బానిసలు వెళ్ళిపోతే మరలా వారు దొరకరు కదా.
అందుకే ఇశ్రాయేలీలను పంపివేయడం అతనికి అస్సలు ఇష్టం లేదు. కాబట్టి వారిని పంపనే లేదు. దేవుడు మోషేతో మరలా ఇలా అన్నాడు, మరొకసారి ఫరో వద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్పు, మా దేవుడు ఈసారి మీ ఎద్దులను, మీ ఆవులను, మీ మేకలను, మీ గొర్రెలను, మీ ఒంటెలను, మీ గాడిదలను, మీ సమస్త పశువులను తెగులుతో చంపబోతూ ఉన్నాడు. అయితే ఆ తెగులు ఇశ్రాయేలీల పశువులకు రాదు. ఎందుకంటే మా దేవుడు మీ పశువులను మా పశువులను వేరుపరిచి ఈ తెగులు కేవలం మీ పశువులకు మాత్రమే వచ్చి అవన్నీ చనిపోతాయి అని చెప్పమన్నాడు. మోషే ఫరో రాజు వద్దకు వెళ్ళి ఈ విధంగానే చెప్పాడు. అయినప్పటికీ ఫరో మనస్సు మారలేదు. కాబట్టి దేవుడు ఆ తెగులును పంపినప్పుడు ఐగుప్తీల పశువులన్నీ ఇంటిలో ఉన్నా పొలములో ఉన్నా అవి ఎక్కడ ఉన్నా కూడా అవన్నీ తెగులుతో చనిపోయాయి. ఫరో ఇశ్రాయేలీల వద్దకు తమ మనుషులను పంపినప్పుడు ఇశ్రాయేలీల పశువులన్నీ క్షేమంగానే ఉన్నట్లు అతనికి తెలిసింది. అయినప్పటికీ ఫరో ఇశ్రాయేలీలను విడిచిపెట్టలేదు. దేవుడు మోషేతో ఇంకోసారి ఫరో వద్దకు వెళ్ళు, ఈసారి ఆవపు బుగ్గి మీ చేతులతో తీసుకుని ఫరో ముందే ఆకాశం వైపు చల్లండి. వాటి వల్ల ఐగుప్తు దేశంలోని ఐగుప్తీలందరికీ వారి జంతువులన్నిటికీ చర్మంపై పొక్కులు దద్దుర్లు వస్తాయి అని దేవుడు మోషేను ఫరో వద్దకు పంపాడు. మోషే అహరోనులు ఫరో వద్దకు వెళ్లి దేవుడు చెప్పినట్లుగానే చేశారు. వెంటనే ఫరోతో సహా ఐగుప్తీలందరూ చర్మంపై, వారి జంతువుల చర్మంపై పొక్కులు దద్దుర్లు వచ్చి వారికి విపరీతమైన బాధను కలిగించాయి. ఆ పొక్కులు ఫరో యొక్క శకునగాండ్రకు మంత్రతంత్రాలు చేసేవారికి కూడా వచ్చాయి. వాటి బాధను ఐగుప్తీలు భరించలేకపోయారు. ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నా దేవునికి భయపడవలసిన ఫరో మాత్రం ఇంకా తన మనసును కఠినం చేసుకుని ఇశ్రాయేలీలపై కోపం పెంచుకుని వారిని విడిచిపెట్టడానికి ఏమాత్రమూ ఇష్టపడలేదు. మరోసారి మోషే ఫరో వద్దకు వెళ్ళాడు. నీవు ఇప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలను పంపకపోతే సమస్త లోకంలో యెహోవా తప్ప మరో దేవుడు లేడు అనే విషయం నీవు ఇప్పుడు తెలుసుకోబోతున్నావు. ఈసారి నీకు తీవ్రమైన ఇబ్బంది కలగబోతోంది. ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడు జరగబోతోంది. ఆకాశం నుండి పెద్ద పెద్ద వడగండ్లు నీ దేశంపై కురవబోతున్నాయి. పొలంలో గాని బయట గాని జంతువులైన మనుషులైన ఎవ్వరు ఉన్నా కూడా వాటన్నిటిపై వడగండ్లు పడి తీవ్రమైన బాధతో బయట ఉన్న వారందరూ చనిపోతారు. దేవుని మాట విన్నవాడు త్వరగా తన పశువులను తన మనుషులను ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పాడు. ఆ రోజు యెహోవా దేవుని యందు భయం కలిగిన ప్రతి ఒక్కడూ తన జంతువులను తన మనుషులను త్వరగా ఇంటిలోనికి రప్పించారు. దేవుని యందు భయం లేని వారు మాత్రమే తమ జంతువులను బయటే ఉంచారు. వారు కూడా భయం లేకుండా బయటే తిరిగారు. ఇంతలో మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తాడు. వెంటనే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, పెద్ద పెద్ద వడగండ్లు ఐగుప్తు దేశం పైన కురిశాయి. పిడుగులు కూడా పడ్డాయి. సృష్టి ప్రారంభమైనప్పటి నుండి అంత పెద్ద వడగండ్లు ఐగుప్తు దేశంలో ఎప్పుడూ కురవలేదు. అంత పెద్ద ఉరుములు మెరుపులు పిడుగులు వడగండ్లు తమ ప్రాంతంలో పడుతుండగా చూసిన ఐగుప్తీలు విపరీతమైన భయంతో గజగజా వణికిపోయారు. అందువల్ల ఆ వడగండ్ల దెబ్బకు బయట ఉన్న జంతువులు మనుషులందరూ చనిపోయారు. పంటలు కూడా నాశనం చేయబడ్డాయి. అప్పటికి గోధుమ మొక్కలు ఇంకా ఎదగలేదు కాబట్టి గోధుమ పంట మాత్రం నాశనం అవ్వలేదు. అలాగే ఇశ్రాయేలీలు ఉండే ప్రదేశంలో మాత్రం వడగండ్లు గాని వర్షం గాని పిడుగులు గాని పడనేలేదు. ఇది చూశాక ఫరో రాజు మోషే అహరోనులను పిలిపించి, యెహోవా న్యాయవంతుడు, నేను నా ప్రజలు దుర్మార్గులము, దేవుని ఎదుట మేము పాపం చేశాము. కాబట్టి ఈ వడగండ్లను ఆపివేయమని యెహోవా దేవునికి ప్రార్థన చేయమని బ్రతిమాలి ఈసారి మిమ్మల్ని ఆపను, వెంటనే పంపించేస్తాను అని ఫరో మోషేతో చెప్పాడు. అప్పుడు మోషే ఫరోతో ఇలా అన్నాడు, నేను ఈ పట్టణం నుండి బయటికి వెళ్ళగానే దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఈ ఉరుములు ఈ మెరుపులు వడగండ్లు పూర్తిగా వెంటనే ఆగిపోతాయి. ఇప్పుడు ఈ భూమి మొత్తం యెహోవా దేవునిదే అని నీవు తెలుసుకుంటావు. అయినప్పటికీ నీవు మా ప్రజలను పంపవని నాకు తెలుసు అని అన్నాడు. మోషే కైరో పట్టణం నుండి బయటకు వెళ్లి దేవుని ప్రార్థించినప్పుడు ఉరుములు మెరుపులు పిడుగులు వడగండ్లు పడడం వెంటనే ఆగిపోయాయి. వడగండ్లు పిడుగులు వర్షం పడడం ఆగిపోవడం చూసిన ఫరో మరలా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇశ్రాయేలీలను పంపడానికి అస్సలు ఇష్టపడలేదు. ఈ విధంగా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇశ్రాయేలీలను పంపడు అనే విషయాన్ని దేవుడు మోషేతో ముందుగానే చెప్పాడు. మోషే మరలా ఫరో వద్దకు వెళ్ళాడు. ఎన్నాళ్ల వరకు నీ మనసు కఠినం చేసుకుంటావు? ఇప్పటి వరకు జరిగిన సంఘటనల గురించి నీ తరం వారు వారి పిల్లలకు చెప్పుకునే విధంగా భయంకరమైన సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఈజిప్ట్ దేశం పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఎప్పుడూ రానన్ని మిడతలు భూమి కూడా కనబడనంతగా ఈ ప్రాంతాన్ని కప్పివేయబోతున్నాయి.
ఇన్ని తెగుళ్ల నుండి, ఎన్ని దారుణమైన పరిస్థితుల నుండి తప్పించుకున్న పశువులన్నీ, మొక్కలన్నీ ఈసారి ఖచ్చితంగా చనిపోతాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ మాట విన్న తర్వాత ఫరో సేవకులు, అధికారులందరూ ఫరోతో, ఇప్పటికే ఐగుప్తు దేశం మొత్తం నాశనం అయిపోయిందని మీరు గమనించడం లేదు. ఎంతకాలం మోషే పెట్టే ఇబ్బందులను మనం భరించాలి? ఇప్పటికైనా అతను కోరుకుంటున్నట్లుగా అతని ప్రజలను విడిచిపెట్టమని ఫరోను బ్రతిమాలారు. వెంటనే ఫరో మోషేని పిలిపించాడు. సరే, మీరు వెళ్ళి మీ దేవునికి బలి అర్పించండి. అయితే ఎవరెవరు వెళ్తారు అని మోషేను అడిగినప్పుడు, మేము మా జాతి మొత్తం, మా పశువులను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాలి అని మోషే ఫరోతో చెప్పాడు. ఈ మాట వినగానే ఫరోకి చాలా కోపం వచ్చింది. మీరు చెడ్డ ఆలోచన కలిగిన వారు, మీరందరూ వెళ్లడానికి నేను ఒప్పుకోను అని చెప్పి వారిని పంపడానికి ఇష్టపడలేదు. అంతేకాదు, అక్కడి నుండి మోషే అహరోనులను బయటికి నెట్టివేశారు. ఇప్పుడు దేవుడైన యెహోవా మోషేతో చెప్పినట్లుగా వెంటనే తన కర్ర పైకి ఎత్తాడు. వెంటనే ఆ రాత్రంతా, ఆ పగలంతా విపరీతమైన గాలి తూర్పు వైపు నుండి ఐగుప్తు దేశం మీదకి వీచింది. ఆ గాలితో పాటు ఉదయం మిడతల దండు ఆ దేశం మీదకి వచ్చాయి. ఆ మిడతల దండు ఎంతగా ఉంది అంటే అవి ఎగురుతున్నప్పుడు సూర్యకాంతి ఐగుప్తు దేశం పైన పడనేలేదు. పగలే రాత్రి అయినంతగా చీకటి కమ్మింది. అన్ని మిడతలు దేశాన్ని కమ్మేశాయి. ఒక్క చెట్టు కూడా, ఒక్క మొక్క కూడా వదలకుండా ఐగుప్తు దేశంలోని చెట్లన్నిటినీ మిడతలు తినివేశాయి. ఈ సంఘటన చూశాక ఫరో రాజు ఇంకా భయపడ్డాడు. వెంటనే మోషే అహరోనులను పిలిపించి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, ఇప్పుడు నేను మిమ్మల్ని పంపించి వేస్తాను అని బ్రతిమాలాడు. కాబట్టి మోషే ప్రార్థించినప్పుడు దేవుడు పడమటి వైపు నుండి బలమైన గాలిని అక్కడికి వీచేలా చేశాడు. ఆ గాలికి ఆ మిడతలన్నీ కొట్టుకొని పోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఈ విధంగా ఐగుప్తీయుల సమస్య మరలా తీరిపోయింది. అయినప్పటికీ ఫరో హృదయం మాత్రం కరగలేదు. అతను ఇశ్రాయేలీలను విడిచిపెట్టలేదు. ఈసారి దేవుని మాట ప్రకారం మోషే ఆకాశం వైపుకు చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశంలో, ఐగుప్తీయులు ఉన్న ప్రదేశంలో 3 రోజులు కటిక చీకటి కమ్మింది. కాబట్టి 3 రోజుల పాటు ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అంత దారుణమైన చీకటి ఆ 3 రోజులు కమ్మింది. ఇక ఆ బాధలను భరించలేక ఫరో మోషేని పిలిపించి, ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను సేవించడానికి వెళ్ళవచ్చు, మీరందరూ వెళ్ళండి, కానీ మీ పశువులను మాత్రం ఇక్కడే విడిచిపెట్టండి అని చెప్పాడు. కానీ మోషే, అందులో ఒక్క జంతువును కూడా మేము విడిచిపెట్టము, ఎందుకంటే మేము మా దేవునికి జంతువులలో వేటిని బలి అర్పించాలో అక్కడికి వెళ్లే వరకు మాకు కూడా తెలియదు. కాబట్టి మా జంతువులన్నింటితో సహా మేమందరము అక్కడికి వెళ్లవలసిందే అని చెప్పాడు. ఈ మాట వినగానే ఫరోకు విపరీతమైన కోపం వచ్చింది. ఇప్పుడు నా వద్ద నుండి వెళ్ళిపో, ఈసారి నీవు నాకు కనిపించిన రోజున ఖచ్చితంగా నీవు చనిపోతావు అని మోషేని తీవ్రంగా హెచ్చరించాడు. అప్పుడు మోషే కూడా ఏమాత్రం భయపడకుండా నవ్వుతూ, నీవన్నమాట బావుంది, ఇంకోసారి నేను నీ ముఖం చూడను అని ఫరోతో చెప్పాడు. అప్పుడు దేవుడు మోషేతో ఇలా అన్నాడు, ఇంకొక్క తెగులు ఐగుప్తీయుల మీదకి రప్పించబోతున్నాను. ఈ తెగులు పూర్తయ్యాక ఫరో మిమ్మల్ని ఇక్కడి నుండి పూర్తిగా వెళ్ళగొట్టేస్తాడు. కాబట్టి వెళ్లే ముందే మీరందరూ ఐగుప్తీయుల వద్ద వారి వెండి, బంగారు నగలను తీసుకోమని చెప్పాడు. ఆ రోజుల్లో మోషే ఫరో సేవకుల దృష్టిలో, ప్రజలందరి దృష్టిలో చాలా గొప్పవాడిగా కనిపించేలా దేవుడు చేశాడు. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీలపై ఐగుప్తీయులకు దయ కలిగేలా చేశాడు. కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల వెండి, బంగారు నగలను అరువుగా అడిగినప్పుడు వారు అడిగినవన్నీ ఐగుప్తీయులు వారికి ఇచ్చారు. అంతేకాదు, వారికి బట్టలను కూడా ఇచ్చారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటికి వెళ్లే రోజు రానే వచ్చింది. ఆ రోజు దేవుడు చెప్పినట్లుగా తమ మందలోని శ్రేష్టమైన గొర్రెపిల్లను తీసుకొని దానిని దేవునికి పస్కా బలిగా అర్పించి ఇశ్రాయేలీల గుమ్మముల పైన ఉన్న అడ్డకమ్మెకు, కుడి ఎడమలలో ఉన్న నిలువు కమ్మెలకు ఆ రక్తాన్ని రాశారు. ఆ రాత్రి ఎవరి గుమ్మాలకు గొర్రెపిల్ల రక్తం రాయబడిందో ఆ ఇంట్లో తప్ప ఐగుప్తీయులు అందరి ఇళ్లల్లో ఉన్న జ్యేష్ఠ సంతానం మొత్తం చనిపోయారు. అతి పేదవాడైన ఇంటి నుండి ఫరో రాజు ఇంటి వరకు కూడా ప్రతి ఇంటిలోనూ తొలుచూలి సంతానం ఆ రోజు సంహరింపబడింది. కాబట్టి మృత్యువాత పడని ఇల్లు గాని, శోకముతో ఏడవని ఇల్లు గాని ఒక్కటి కూడా ఆ రోజు ఈజిప్ట్ దేశంలో కనబడలేదు. అంత రోదన, అంత ఏడుపు ఐగుప్తులో అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఎప్పుడూ వినబడలేదు. అంత భయంకరమైన రోజు ఐగుప్తీయులకు మరి ఎప్పుడూ రాలేదు. అప్పటికప్పుడే ఆ రాత్రి సమయంలోనే ఫరో మోషే అహరోన్లను పిలిచి, వెంటనే మీరు మీ దేవుణ్ణి సేవించడానికి ఇక్కడి నుండి మీ పశువులతో సహా వెళ్ళిపోండి, కానీ
నాకు ఇంకేం అపకారం చేయవద్దు, దయచేసి నన్ను దీవించండి అని బ్రతిమాలాడు. ఈ విధంగా చిన్న యుద్ధం కూడా జరగకుండా, రక్తపాతమే లేకుండా, ఇశ్రాయేలీలలో ఒక్కడు కూడా చావకుండా ఇశ్రాయేలీలను ఫరో వద్ద నుండి, ఐగుప్తు దేశము నుండి దేవుడు కనాను అనే ప్రదేశానికి తన బాహుబలంతో నడిపించడం ఆ రోజు మొదలుపెట్టాడు. ఆ రోజు జరిగిన సంఘటన గురించి బైబిల్ నందు ఈ విధంగా వ్రాయబడి ఉంది. నిర్గమాకాండము 12వ అధ్యాయము 30, 31, 32, 33 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోన్లను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయటికి వెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. దేవుడు ఈ విధంగా ఐగుప్తీయుల బానిసత్వం నుండి ఇశ్రాయేలీలకు విడుదల కలగజేసిన గుర్తుగా ఆ రోజు పస్కా అనే పండుగను వారు జరుపుకున్నారు. పస్కా పండుగను ఇప్పటికీ ఇశ్రాయేలీలు ఆచరిస్తూనే ఉన్నారు. ఈ విషయాల గురించి బైబిల్ను చదివి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆ తర్వాత జరిగిన సంఘటనలను మరో వీడియోలో మీకు తెలియచేస్తాను. మీ కామెంట్స్ వల్ల నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.